కేబీఆర్ పార్కు చుట్టూ స్టీల్ వంతెనలు, అండర్ పాస్లు వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్తో నిర్మాణం. 1090 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. వచ్చే వారం టెండర్లకు జీహెచ్ఎంసీ సిద్ధం. 303 ఆస్తుల సేకరణకు మార్కింగ్. వాటిలో బాలకృష్ణ, చిరంజీవి, జానారెడ్డి ఇండ్లు. దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉన్నది. విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎందుకు మరి స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించాలి తక్షణమే? ప్రజల ట్రాఫిక్ కోసం ప్రభుత్వాలు ఏమైనా ఆలోచన చేస్తున్నాయా? లేదు. మీరు ఇటు కృష్ణానగర్ నుంచి వస్తున్నప్పుడు అటు బాలకృష్ణ ఇంటికి పోతుంటే చూసినా, ఎటువైపు నుంచి చూసినా మీకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, మంత్రి డెవలపర్స్. మీరు ఇంకొంత ముందుకెళ్తే బాలకృష్ణ ఇంటికి పోకంటే ముందే లెఫ్ట్ సైడ్ ఒక 21 అంతస్తులు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది మీకు. ఎవరు ఆయన శ్రీనివాసరావు ఎవరో ఆయనకు సంబంధించింది. ఈ 2 బిల్డింగ్ల మీద పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. మీరు అది కనబడుతుంది మీకు. రేవంత్ రెడ్డి అని మంత్రి డెవలపర్స్ అని టైప్ చేయండి యూట్యూబ్లో. ఆనాడు ఏం మాట్లాడిందంటే, ఇన్ని అంతస్తుల బిల్డింగ్లు ఎట్లా కడతారు, ఇది అధికార దుర్వినియోగం, కేటీఆర్ బినామీలు మొత్తం ఇక్కడ చేరి వేల కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారు ఇక్కడ, ఇదంతా క్విడ్ ప్రోకో, దీంట్లో మొత్తం కేటీఆర్ఏ ఉండడని ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించాడు. ఇది ఆరోపణ కాదు, వాస్తవం కూడా అదే. బేసిక్గా మీరు అక్కడ ఆ ఏరియాలో చూడండి, ఎక్కడా కూడా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల రెసిడెన్షియల్ బిల్డింగ్లు అయితే 3 ఫ్లోర్లు, కమర్షియల్ అయితే 5 ఫ్లోర్లకు మించి ఎక్కడ బిల్డింగ్ ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అది జీవ వైవిధ్యమైన పార్క్. అది ఎన్నో పశు పక్షాదులు అక్కడ ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆ కేబీఆర్ పార్క్ లాంటి పార్కులు ఉండడం వల్లనే మనం ఇవాళ స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి కొంత అవకాశం దొరుకుతుంది. మీరు చూడండి, రాబోయే రోజులు అవసరమైతే కేబీఆర్ పార్క్ నుండి కబ్జాలు చేస్తారు దొంగలు. అయితే ఇప్పుడు ఏంటి విషయం అంటే, ఆ బిల్డింగ్లు ఎట్లా కడతారు, ఇది అక్రమ కట్టడాలని ఆనాడు రేవంత్ రెడ్డి ఆరోపించిండు. 21 ఫ్లోర్లో ఆ శ్రీనివాసరావు బిల్డింగ్ మంత్రి డెవలపర్స్ కూడా చాలా పెద్దది. అండ్ అది క్రాసింగ్లో కట్టింది మొత్తం, అంటే రోడ్డు మీదనే ఉంటుంది ఆల్మోస్ట్గా. ఒకవేళ అందులో షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇంకోటి కానీ పెడితే అందులోంచి వచ్చే కార్లు బయటకు కొన్ని వందల కార్లు వస్తాయి. మరి ఒక్కసారిగా ట్రాఫిక్ని ఎట్లా నియంత్రించాలి, ఎట్లా సాధ్యమైంది? ఇప్పటికే ఆ ఏరియా ట్రాఫిక్ తోటి ఏ టైంకి వెళ్ళినా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి అట్లాంటి ప్లేస్లో అంత పెద్ద బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చి ట్రాఫిక్ని ఎట్లా నియంత్రిస్తారని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న. కమర్షియల్ బిల్డింగ్లు 5 ఫ్లోర్లకు మించి అవకాశం లేనప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చారన్నది రెండో ప్రశ్న. మూడోది, జీవ వైవిధ్యమైన పార్కులు ఉన్న ప్రదేశంలో కేబీఆర్ పార్కులో ఉన్న ఆ పక్షులని లేకపోతే ఆ సంపదని నాశనం చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారన్నది నాలుగో ప్రశ్న. మూడో ప్రశ్న ఇంకొకటి ఏంది, ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఉందా మీకు అని ఆనాడు అడిగిన నాలుగో ప్రశ్న. ఇవన్నీ రేవంత్ రెడ్డి అడిగింది కష్టమే, కరెక్టే. కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? సైలెంట్ అయిపోయిర్రే. వాడు ఆ శ్రీనివాసరావు అంటాడు, 21 ఫ్లోర్ల బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లాట్ దాదాపు 7 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయలకు అమ్ముకొని వాడు అవతల పడ్డాడు. ఈ మంత్రి డెవలపర్స్ మరి ఆగినట్టుందని అంటున్నారు, మరి అది కోర్టు కేసా ఇంకోటో తెలియదు. ఇప్పుడు అది కూడా స్టార్ట్ అవుతుంది, మీరు ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఫ్లోర్లు లేచేసినాయి ఆల్రెడీ. -3 -4 సెల్లార్ అది. ఇప్పుడు ఆ బిల్డింగ్ల కోసమే ఈ స్టీల్ వంతెనలు, ఈ కథా వ్యవహారం, ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ. ఆ పార్కింగ్ ఒకవేళ ఇబ్బంది అవుతుందనే కారణం చేతనే వ్యవహారం అంతా. దీని వెనకాల ఇంత కథ ఉన్నది. మరి అపోజిషన్లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే అట్లనే ఉంటారు. ఏం ఒప్పందాలు జరిగాయో అసలు ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు. ఇగో మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇగో మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండు, అట్లా ఇట్లా అంటారు. నేనైతే మీ ముందు పెట్టినా అని అన్నాడు. ఆనాడు ముందు పెట్టిర్రు, అవన్నీ చూసి జనం అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు వాటిని కూలగొట్టాలి కదా. మీరు చెప్పిన పాయింటే కదా, మీరు కొట్టి చూడండి. ఇదే రేవంత్ రెడ్డి అని మంత్రి డెవలపర్స్ అని కొట్టిన బొచ్చడి వీడియోలు వస్తాయి, అన్ని ఛానల్లో పెట్టినాయి. ఇగో మంత్రి డెవలపర్స్ జుట్టు కేటీఆర్ చేతుల్లో ఉంది రేవంత్ రెడ్డి. మంత్రి డెవలపర్స్ ధనదాహం. యూట్యూబ్లో మీరు చూడండి, వీడియోలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఒక్క వీడియో ప్లే చేద్దాం ఉత్తగానే.
వచ్చినాక రెండోసారి దరఖాస్తు పెట్టుకొని గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులకు ఇవ్వమంటే 2018లో చంద్రశేఖరరావు ప్రభుత్వము గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్కి మళ్ళీ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని 2022లో భూమిలో నెట్వర్క్ 3 అంతస్తులు భూమి పైన 12 అంతస్తుల నిర్మాణానికి మళ్ళా 2022లో అనుమతి ఇచ్చారు. ఇదంతా వింటే మీకు అంతా పారదర్శకంగానే కనిపిస్తుంది. బాగానే ఉంది కదా, ప్రతిసారి మంత్రి డెవలపర్స్ వస్తున్నాడు, అనుమతి పెట్టుకుంటున్నాడు, అనుమతి తీసుకుంటున్నాడు, నిర్మాణాలు చేపట్టకపోయినా మళ్ళీ రివైజ్డ్ ప్లాన్లతో వస్తున్నాడు, మళ్ళీ మార్చుకున్నాడు అని చూసే వాళ్ళకి అందరికీ అంతా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడనే మతలబు ఉంది. ఇప్పుడైతే రివైజ్డ్ అప్లికేషన్ 2016లో జిహెచ్ఎంసీకి అప్లికేషన్ పెట్టుకున్నాడు మంత్రి డెవలపర్స్. అప్పుడు మంత్రి డెవలపర్స్ జుట్టు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు దొరికింది. గతంలో ఇప్పుడు మొదట్లో ఉన్న రాజుల గురించి ఇప్పుడు చెప్పాలి. 2006లో కొనుగోలు చేసినప్పుడు ఏ సత్యం కంప్యూటర్కి సంబంధించిన సంస్థ మేటాస్ 15% పెట్టుబడులు పెట్టిందో, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటికి రావడంతో వాళ్ళు ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకున్న 15% IL&FS అనే సంస్థకి అమ్మడం జరిగింది. తర్వాత ఆ సంస్థ కూడా 1,00,000 కోట్ల కుంభకోణంలో ఇరుక్కొని అది కూడా ఈడీ కేసులు సిబిఐ కేసులకు అది వెళ్ళిపోయింది. 2016లో మంత్రి డెవలపర్స్ ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పుడు కేటీఆర్ గారి దృష్టి ముందు నుంచి దాంట్లో ఉన్న రాజులకు తెలుసు అందులో ఉన్న బంగారం ఏందో. కానీ అప్పుడు కేసులలో ఇరుక్కున్న రాజులు అప్పుడు వదిలేసుకున్నారు. ఎప్పుడైతే మళ్ళీ మంత్రి గారి దగ్గరకు వచ్చిందో రాజులు రంగప్రవేశం చేసిండ్రు. ఆ అప్లికేషన్ అట్లా పెండింగ్ పెట్టుకొని RNR డెవలపర్స్ LLP అంటే లిమిటెడ్ లయబిలిటీ ప్రాజెక్ట్ RNR డెవలపర్స్, దీంట్లో ఉన్న వీర వెంకట రామారావు ఎవరైతే ఉన్నారో ఈ వీర వెంకట రామారావు ఎవరయ్యా అంటే ఆనాడు సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ ఫైనాన్స్గా ఉండి సిబిఐ విచారణకి ఎన్నోసార్లు హాజరైన రామలింగరాజు గారి యొక్క నమ్మిన బంటు, రామలింగరాజు గారి యొక్క ఆత్మ. ఆ రోజు సత్యం కంప్యూటర్స్లో శ్రీ కృష్ణానాయక్ అని ఇంకొక ఆయన కలిసి ఒక సంస్థను 2017లో పోయింది, ICICI పోయింది, మేటాస్ పోయింది, మంత్రి డెవలపర్స్ వచ్చింది. మంత్రి డెవలపర్స్లో RNR జాయింట్ వెంచర్ కింద MOU చేసి వీళ్ళు కంప్లీట్గా ఒక ఒప్పందానికి వచ్చారు. ఎప్పుడైతే 2017లో మంత్రి డెవలపర్స్లో వీళ్ళు భాగస్వాములుగా మారిన మరుక్షణమే అత్యంత వేగంగా ఫైళ్ళని కదిలినాయి. అందుకే అప్పుడు 2018లో గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్ 7 అంతస్తులకి ఇది చాలా ప్రతి పాయింట్ కరెక్టే. మరి ఇప్పుడు రాజులు బాయ్, కేటీఆర్ బాయ్, మీరే ఉన్నారు కదా, మరి అది ఎందుకు కూలగొడతలేరు? అది జూబ్లీహిల్స్ నడి రోడ్డు మీద మీరే అన్నారు. ఇందులో చాలా చాలా అంశాలు ఉంటాయి. ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడింది దాంట్లో జిహెచ్ఎంసీ అనుమతి కోసం నిర్మాణాలకు అప్లికేషన్ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ టెండర్ దక్కించుకున్న ఖాతాని IL&FS నిర్మాణం కోసం ముందు సంవత్సరంలో. సో ఇందులో చాలా క్లియర్గా చెప్తారు ఈ పాయింట్స్ అన్నీ కూడా. చాలా అద్భుతం అనుకున్నాం మేము కూడా, ఏం ఎక్స్ప్లెనేషన్, ఎంత అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అని. మరి ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నీ అట్లే ఉన్నాయే. ఆ 21 ఫ్లోర్లు కట్టుకున్న శ్రీనివాసరావు అంటాడు, వాడు లేపిండు, వాడు అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు. మంత్రి డెవలపర్స్ ఆ నిర్మాణం అట్లనే ఉన్నది. ఇప్పుడు దానికోసమైనా ఈ స్టీల్ బ్రిడ్జ్లు లేకపోతే ఇంకోటి ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ట్రాఫిక్ 100% స్తంభిస్తుంది అక్కడ. ఒకవేళ కనుక ఇవన్నీ నిర్మాణాలు చేయకపోతే ఆ 2 బిల్డింగ్ల నుంచి బయటకు వచ్చే జనంతోనే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మరింత దారుణంగా తయారవుతుంది. చూడండి ఎట్లా చేయబోతున్నారట. వచ్చే వారం టెండర్లకు జిహెచ్ఎంసీ సిద్ధం. విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు విస్తరణ. 303 ఆస్తుల సేకరణకు మార్కింగ్. బాలకృష్ణ, చిరంజీవి, జానారెడ్డి ఇండ్లకు మార్కింగ్ అట.
ఇప్పుడు విరించి హాస్పిటల్ అంటే మాసప్ ట్యాంక్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం అప్ ఎక్కుతుంటే రోడ్ నెంబర్ 12 నుంచి స్ట్రేట్ వెళ్తే అది మహారాజా సిగ్నల్ మన ఇది నిలోఫర్ కేఫ్ అక్కడ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటాం మనం, అటు అది జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే దారి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు రైట్గా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఇల్లు ఇదంతా. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 6 జంక్షన్లలో 6 స్టీల్ వంతెనలు 6 అండర్ పాస్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. రోడ్ నెంబర్ 12 ప్రారంభమయ్యే విరించి ఆసుపత్రి నుంచి ఒమేగా ఆసుపత్రి, బాలకృష్ణ ఇంటి మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు 6.5 కిలోమీటర్ల పొడవున రోడ్డును విస్తరించబోతున్నారు. విరించి ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ భవన్ కూడలి వరకు 100 అడుగుల మేర విస్తరిస్తారు. అక్కడి నుంచి చెక్ పోస్ట్ వరకు 120 అడుగుల మేర విస్తరిస్తారు. చెక్పోస్ట్ వద్ద మెట్రో రైలుకు ఇబ్బంది కలగకుండా చూడడానికి ఏకంగా 150 అడుగుల మేర విస్తరిస్తారు. విస్తరణకు సంబంధించి ఇప్పటికే 303 ఆస్తులను మార్కింగ్ చేశారు. తొలి దశలో 97 ఆస్తులకు సంబంధించి సర్వేను పూర్తి చేసి భూసేకరణ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 6 జంక్షన్లలో వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి 1090 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మొదటి ప్యాకేజ్లో కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ల వద్ద 580 కోట్లతో, ప్యాకేజ్ 2లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, అగ్రసేన్, క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్ల వద్ద 510 కోట్లతో గ్రేడ్ సెపరేటర్లుగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. వచ్చే వారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఇంజనీరింగ్ విభాగం సిద్ధమవుతోంది. 15 రోజుల గడువుతో బిడ్లు ఆహ్వానిస్తారు. ఏజెన్సీలు ముందుకొస్తే సాంకేతిక ప్రైస్ బిడ్లు పరిశీలిస్తారు. రాకపోతే మరో దఫా టెండర్ ఉంటుంది. అన్ని విభాగాల ఆమోదం తర్వాత ఒప్పందం కుదుర్చుకుంటారు. హెచ్సిటీలో భాగంగా 7032 కోట్లతో వివిధ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హెచ్సిటీ మొదటి దశలో 3446 కోట్ల పనులు చేపడతారు. ఈ దారిలో ప్రముఖుల ఇల్లు పోతున్నాయట. ఇదే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి మనం. అమ్మ జానారెడ్డి ఇల్లు పోతుంది, బాలకృష్ణ ఇల్లు పోతుంది, వీళ్ళు త్యాగం చేస్తున్నారని మనం అనుకోవాలన్నట్టు. సుశీరా మా కాంగ్రెస్ నాయకులు లీడర్ ఇల్లు పోతుంది ప్రజల కోసం అని రేపు పొద్దున ప్రచారం చేసుకుంది. దీని వెనకాల కథ అంతా వేరే. వీళ్ళు ఏదో ట్రాఫిక్ నియంత్రించడానికో ప్రజల కోసం కాదు, ఇది ప్రజల కోసం చేయాల్సిందే. ఎందుకంటే ట్రాఫిక్ చాలా దారుణంగా ఉన్నది. వీళ్ళ ఉద్దేశం అది కాదు. బేసిక్గా వీళ్ళ ఉద్దేశం, అసలు ఎజెండా ఇది. ఇప్పుడు కేటీఆర్ మరి ఎందుకు మాట్లాడాడు అంటే ఎందుకు మాట్లాడతాడు? ఏ పార్టీ ఎందుకు మాట్లాడదు? దీని మీద ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడరు వాళ్ళంతా ఒకటే. ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరింటికి ముందే పోతారు. ఇప్పుడు ఇక్కడ ఆ ఫైల్ కదిలే ముందే ఫస్ట్ రాజ్యంలో ఉన్నాయని. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసేది మెగా కృష్ణారెడ్డికి, ఇక నువ్వు ఫస్ట్ అయితే అందరినీ ఖతం చేసి మేనేజ్ చేసి తర్వాత మనం ఓకే చేద్దాం అంటాడు. అందరు ఇండల్లోకి తిరిగి ఎవరికి కావాల్సిన వాళ్ళకి సెట్ చేసి ఓకే సార్ డన్ అని అనగానే ఈడ ఫైల్ మూవ్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. ఇప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడతాడు? ఆయనకి లాభం జరుగుతున్నదే కదా, ఆయన వర్గానికి లాభం జరుగుతున్నదే కదా. ఎంత ఎవరు తిరుగుతాడు? పెద్ద పెద్దోళ్ళగా తిరిగేది. సరే జనం కూడా ఆఫీసులకు అక్కడిక్కడ పోతుండొచ్చు, కానీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. ఇది గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్ట్. 100 చెట్లు తొలగించాల్సి ఉంటుందని పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో బ్రేక్ పడ్డది. దాంతో పార్కును ముట్టుకోకుండా రెండో వైపు ఉండే ఆస్తులు సేకరించాలని నిర్ణయించారు. రహదారి విస్తరణలో పలువురు ప్రముఖుల ఆస్తులు సేకరించబోతున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అపోలో చౌరస్తా వద్ద ఉన్న చిరంజీవి పాత ఇల్లు, భవ్య సంస్థలకు చెందిన భవనం, రోడ్ నెంబర్ 45 చౌరస్తా వద్ద ప్రముఖ నటుడు బాలకృష్ణ నివాసం విస్తరణలో ప్రభావితం కాబోతున్నాయి. విరించి నుంచి బీఆర్ఎస్ ఆఫీస్ జంక్షన్ వరకు రోడ్ నెంబర్ 12లో ప్రస్తుతం 50 నుంచి 60 అడుగుల మేర రహదారి ఉన్నది. దీన్ని 100 అడుగులకు విస్తరిస్తారు. అక్కడి నుంచి చెక్పోస్ట్ వరకు ప్రస్తుతం 80 నుంచి 100 అడుగులు ఉన్నది. దాన్ని 120 అడుగులకు విస్తరిస్తారు. ఖాళీ స్థలాలు ఉన్నవారు విస్తరణకు సానుకూలంగా స్పందిస్తున్నారు. భవనాలు ఉన్నవారు ముందుకు రాలేదు. దీంతో చట్ట ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి ప్రజాభిప్రాయ సేకరణతో సేకరిస్తారు. కనీసం 6 నెలలు పడుతుందని అంచనా. ఎవరైనా కోర్టుకు వెళ్తే మరింత ఆలస్యం అవుతుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్ల మీద సిమెంట్ నిర్మాణాలైతే ఎంత వేగంగా చేసినా 2 ఏళ్లకు పైగా పడుతుంది. నిర్మాణ కార్యక్రమాలకు చోటు కూడా లేదు. ట్రాఫిక్ను పూర్తిగా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అందుకే స్టీల్ వంతెనల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దాంతో 1.5 ఏళ్లలోపే పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మొదట 826 కోట్లతో 6 జంక్షన్లు ప్రతిపాదించారు. స్టీల్ వంతెనల వల్ల అంచనా వ్యయం 31% పెరిగి 1090 కోట్లు అయిందట. ఇక ఫ్లైఓవర్ అండ్ అండర్ పాస్ ఎట్ ఫిలిం నగర్ జంక్షన్ ఇట్లా తయారైద్దట. అది
అసలు కథ ఇది. మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ అందరూ ఒకటే అండి. మనం ఏమీ ఓ గొంతు ఇప్పుడు ఈ పార్టీల కార్యకర్తలు బట్టలు చింపుకొని కుటుంబాలను వదిలేసి మీరు ఏం త్యాగాలు చేయాల్సిన అక్కర్లే. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది ఆలోచించి అడుగు ముందుకేయండి.